మనం ఎగ్స్ కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్గా స్నాది కర్రీ అయితే చేయబోతున్నాను. ఇది ఎగ్ ఆమ్లెట్ కారం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఎందుకు కలిసి మీరు ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులో 2 ఎగ్స్ పోసుకోవాలి. 2 ఎగ్స్ పోసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా కలుపుకోవాలి. మొత్తం కారంలో నేను కొంచెం ఎల్లిపాయలు, అలానే కొంచెం కారం, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై అయినాక ఇది అందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం ఇందులోకి వేసుకోవాలి. కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వేడి వేడి అన్నం, పెసర పునుగులు, మనం ఎగ్ కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఆమ్లెట్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోండి. సూపర్ ఉంది. మరి ఎంత ఆలస్యం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.